అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన తీర్పు అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలను గ్రామాన్ని తెలుసుకుందాం. ఈ తీర్పు అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి గారి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. ఇది కృష్ణ గీతికలు అంటే ఒక పాట. ఇది వచన కవితకు సంబంధించినది. ఇది చెప్పుకుంటూ పోతే మనకు వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో మీకు ఏం కావాలో అదే చెప్తున్నాను. ఇదంతా వచన కవితకు సంబంధించింది, పాట రూపంలో ఉంటుంది, కానీ చదివితే అర్థమైపోతుంది, కష్టమైతే ఉండదు. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ఇక్కడ ప్రశ్నలు ఇచ్చినారు. క్రింది గద్యం చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చినాడు, పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలం. జంతువుల బలికి అడ్డుకొన్న ప్రజల ఆగ్రహానికి గురైన ధీరశాలి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత పై పేరాలో మాట్లాడడం అనే అర్థం వచ్చే పదం అంటే ప్రసంగించడం. తర్వాత విస్తుపోవడం అనే పదాన్ని ఉపయోగించి వాక్యం రాయండి అంటే ఆదేశించడం. ఓకేనమ్మా, సరేనా? తర్వాత విస్తుపోవడం అంటే ఏంది? అలసిపోవడం. విస్తుపోవడం అంటే అలసిపోవడం పేరాగ్రాఫ్లో ఉండేది మనం రాయాల. తర్వాత ఏంది? ఆజ్ఞాపించడం అంటే ఆదేశించడం. పై పేరా శీర్షిక పెట్టండి అంటే దీనికి ఒక పేరు పెట్టాల. ఏమని పెట్టచ్చు? మనము ధీరశాలి అని పెట్టచ్చు. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. శీర్షిక అంటే పేరు పెట్టడం. క్రింది అపరిచిత గద్యం చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. సబక్తి జిన్ పదుషా మొదట్లో చాలా బీదవాడు. అతను ఓ మామూలు సిపాయిగా జీవితం గడుపుతూ ఉండేవాడు. ఓ రోజు అతను తుపాకీ తీసుకొని, ఇది పేరాగ్రాఫ్ అమ్మ, ఇది చెప్తే మళ్ళీ వీడియోలు ఎంత అవుతుంది. దీనికి సంబంధించిన ప్రశ్నలమ్మ ఇవి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నోట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నాన్న. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. తర్వాత భాషాంశాలు, పదజాలం. అంకము అంటే ఒడి. అమ్మ ఒడి నుండే ఎవరైనా చదువును ప్రారంభిస్తారు. వినుత్రోవ అంటే ఆకాశ మార్గం. కలాం ఆకాశ మార్గంలో ప్రయాణించాలని కలలు కన్నాడు. హాస్య అంటే ముఖము, నోరు. కృష్ణుడు యశోదను నోరు తెరిచి చూపించాడు. కృష్ణుడు యశోదకు నోరు తెరిచి చూపించాడు. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. మరాలము అంటే హంస. హంస పాలను, నీటిని విడదీస్తుంది. బాష్పములు అంటే కన్నీళ్ళు. అకాల వర్షాలకు పండిన పంటలన్నీ నష్టాల్లో, పంటలు నాశనం అయిపోవడం వల్ల నష్టాలు పాలైపోయారు రైతులను చూస్తే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. బాష్పాలంటే కన్నీళ్లు. క్రింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలను గుర్తించి రాయండి. ఆకాశం అంటే అంబరం, గగనం. తర్వాత శరం అంటే బాణాలు, అమ్ములు. సరోవరం అంటే సరస్సు, తటాకం. వాక్కులు అంటే మాటలు, పలుకులు. కరములు అంటే చేతులు, హస్తాలు. ఈ క్రింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు నానార్థాలను గుర్తించి రాయండి. శ్రీ అంటే లక్ష్మీ సంపద. ఖగము అంటే పక్షి, గాలి. మధువు అంటే తేనె, చైత్రమాసం. కృతము అంటే నెయ్యి, నీరు. సోముడు అంటే చంద్రుడు, రేడు. కింది పదాలకు ప్రకృతి వికృతులను రాయండి. లక్ష్మి అంటే లచ్చి. తర్వాత న్యాయము అంటే నాయము, న్యాయము, నాయము. రతనము, రత్నము, రతనము. అంకము, అక్క. భీతి, బీతు. త్రోవ అంటే తోవ, తోవ. పేనము అంటే పేనము. రాక్షసి అంటే రాక్షసి, రక్కసి. సంతసము, సంతోషము, సంతసము. వ్యాకరణాంశాలు, సందులు. వీధులందు అంటే వీధులు ప్లస్ సందు, ఉత్వసంధి. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, సవర్ణ దీర్ఘ సంధి. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు, సవర్ణ దీర్ఘ సంధి. భావాంబరము, భావ ప్లస్ అంబరం, సవర్ణ దీర్ఘ సంధి. ప్రేమాంకము, ప్రేమ ప్లస్ అంకము, సవర్ణ దీర్ఘ సంధి. పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు, గుణసంధి. సమాసాలమ్మ.
వాక్యాలలో సమాస పదాలు గుర్తించి రాయండి. అర్థవంతమైన 2 పదాలు కలిపి ఏకపదం కావడం సమాసం. తర్వాత యొక్క వస్తే కింకున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి షష్ఠీ తత్పురుష సమాసం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలలో సమాస పదాలు కానివి గుర్తించి రాయండి. ఆకాశంలో లోన్ లోపల షష్ఠీ విభక్తి కదా, ఆకాశంలో ఎగురుతున్నది ఏంది? కలహంస. వాక్యం సమాస కాని పదాలు సమాస పదం. తర్వాత లు, పిల్లలు చింతిస్తారు ఏంటివి? చిరునవ్వులు. తర్వాత అక్కడి సభాసదులు సంతసించారు సభాసదులు. డు అంటే వాడు, కలడు, రక్కసి, బుద్ధి. తర్వాత కవులు కావ్య సంపద ఇచ్చారు. కవులు ఇచ్చారు కావ్య సంపద. రెండవ అంబర వీధి, అంబరము యొక్క వీధి. కింకున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి షష్ఠీ తత్పురుష సమాసం. మంజుల మరాళము, మంజులమైన మరాళము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మహాకవులు, గొప్పవారైన కవులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బాణాహతి, బాణము యొక్క దెబ్బ షష్ఠీ తత్పురుష సమాసం. దేవదత్త శుద్ధోద్ధనులు, దేవదత్త శుద్ధోద్ధనుడు, దేవదత్తుడును శుద్ధోద్ధనుడు ద్వంద్వ సమాసం 2 వచ్చినాయి. అలంకారాలమ్మ. ఇక్కడ ఎప్పుడే గాని ఆకాశంలో సంచరించే హంస చలన విన్యాసం మహాకవుల భావావేశం. భావాకాశంలో సంచరించే సరస్వతి పాదలాస్యంలా ఉంది అంటే ఊహించుకుంటున్నాం కాబట్టి ఇది ఉపమాలంకారం. తర్వాత ఇదన్నీ ఉపమాలంకారానికి సంబంధించి పోలుస్తున్నాం. పోల్చేది ఎప్పుడైనా ఉందంటే అది పోల్చడం, వర్ణించడం ఉందంటే అది ఉపమాలంకారం అని గుర్తుంచుకోండి. తర్వాత ఇది ఛందస్సు. గణ విభజన చేయాలంటే మీరు యమాత రాజబాణసలగం ఇక్కడ చూడండి. యమాత రాజబాణసలగం నేను ఎట్లా వేసినానో అట్లా వేసుకుంటేనే సరిపోతుంది. చూడండి, యమాత రాజబాణసలగం గం. ఓకేనా? లఘువు గురువు, గురువు గురువు, లఘువు గురువు, లఘువు 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 గురువు. ఎట్లా వేసినాను అట్లా వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందమ్మా. గణ విభజన చేసిన తర్వాత ఏ ఛందస్సు, దానికి ఎన్ని గణాలు వస్తాయి, ఎక్కడైతే తర్వాత ప్రాస వస్తుంది, ఎతి చెందుతుంది అనేది నేను అండర్లైన్ చేస్తున్నాను, చూసుకోండి. దీనికి చాలా సులభమైన పద్ధతిలో ఛందస్సులు, అలంకారాలు ప్రతిదీ కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెడితే ఎంత సులభంగా ఉంటుందో అంత సులభమైన పద్ధతిలో నేను గణ విభజన, ఛందస్సు, అలంకారాన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.